హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సస్పెండ్ అంటే ఉద్యోగుల సస్పెన్షన్ గురించి సర్క్యులర్ అయితే జారీ చేయబడిందండి. సో ఆ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుని వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయితే మీ వరకు అందజేస్తుంటాను. ఇంకా వివరాలకు వెళ్ళినట్టు సస్పెండ్ కాబడిన ఉద్యోగి కేసును డిపో మేనేజర్ 6 నెలల్లో గల అయితే పీటీఓ గారు 1 సంవత్సరం లోపల రివ్యూ చేసి పరిష్కరించాలి. సస్పెండ్లో ఉన్న ఉద్యోగికి 3 నెలల వరకు హాఫ్ పే ప్లస్ ప్రాపర్టేషన్ అలాగే డిఏ ఫుల్ హెచ్ఆర్ఏ ప్లస్ సిసిఏ ఇవ్వబడుతుందండి. ఇక 1 సంవత్సరం మించి పెన్షన్ సస్పెన్షన్లో ఉంచరాదు. సింపుల్ కారణాలపైన ఉద్యోగిని సస్పెండ్ అయితే చేయకూడదు. అలా ఏ అధికారి అయినా చేస్తే ఆ అధికారి బాధ్యుడు అయితే అవుతాడండి. అలా చేస్తే అలా సస్పెండ్ చేయడం ద్వారా సస్పెన్షన్లో ఉండగా చనిపోయిన ఎడల ఆ ఉద్యోగి ఆన్ డ్యూటీలో చనిపోయినట్టుగానే భావించాలి. సో కాబట్టి పూర్తి జీతం నామినీకి అయితే చెందుతుంది. ఇక ఒక ఉద్యోగి ఎవరైనా 46 గంటల పాటు పోలీసు లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉండొచ్చు, అతన్ని సస్పెండ్ అయితే చేతురు. ఈ విధంగా సస్పెండ్లో ఉన్న పదోన్నతి అయితే ఇవ్వరు. రాజీనామాకు అనుమతి కూడా లేదండి. సో సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఈ విధంగా సస్పెండ్లో ఉండగా ఆ పోస్ట్ను భర్తీ కూడా చేయరండి. ఆ పోస్ట్ అయితే అతని కోసం అట్లాగే ఉంటుంది. ఈ విధంగా అయితే రూల్స్ అయితే ఉన్నాయి. పీడీటీకి సంబంధించిన సస్పెన్స్ పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయని. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.